నమస్తే, వెల్కమ్ టు ద సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్ ఈరోజు ముఖ్యంగా మనం విశాఖ తూర్పు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం సార్. ఓకే. విశాఖలోని తూర్పు నియోజకవర్గం అభ్యర్థులుగా వైసీపీ నుంచి ఎంవీపీ సత్యనారాయణ, అలాగే టీడీపీ జనసేన కూటమి నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు. అయితే అక్కడ 2014-19లోని టీడీపీ జెండా ఎగరేసింది. ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన అభ్యర్థిగా వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా గెలుపు ఖాయమని చెప్పి ధీమాగా ఉన్నారు. అటుపక్క చూస్తే అదే వర్గానికి చెందిన ఎంవీపీ సత్యనారాయణ గత ఎలక్షన్లో ఎంపీకి గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఎవరు జెండా ఎగరబోతుంది, ఎవరు బలహీనలు ఎలా ఉండబోతున్నాయి అనేవి మీరు చెప్పండి. అంటే ఎవరు గెలుస్తారు అన్నది మనం చెప్పకూడదు, చెప్పలేము కూడా. కానీ ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ ఈయన కనుక చూసుకుంటే ఈయన బేసికల్గా ప్రజల మనిషి, ప్రజల్లో మమేకమయ్యి ప్రజా సమస్యల్ని తెలుసుకోవడంలో నిరంతరం కూడా ఆయన ఏ సమయంలో మనం వెళ్ళినా కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా ఆయన బుల్లెట్ మీద కూడా వచ్చేస్తుంటారు. సో ఆయన ఏంటంటే నియోజకవర్గం ఆయనకు సుపరిచితం. అంటే గత ఎలక్షన్స్ బట్టి ఆయన గెలుస్తున్నారు కాబట్టి అక్కడ ప్రతి అక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలు కానీ, కాలనీస్ కానీ, అక్కడ ఉండే సమస్యలు కానీ అన్నీ కూడా ఆయనకి బాగా పట్టున్నటువంటి ప్రాంతం. అలాగే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకొని అసెంబ్లీలో కూడా వాటి గురించి పరిష్కారం దిశగా ఆయన చొరవ చూపించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఎంవీపీ సత్యనారాయణ గురించి మనం వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే ఈయన కూడా సేమ్ సిమిలారిటీస్. ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈవెన్ ఫోన్ చేసినా కూడా ఫోన్లో కూడా అందరికీ అవైలబిలిటీ అవుతారు. అలాగే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఎంపీగా ఈయన కూడా కృషి చేశారు. తర్వాత ఈయన కూడా తణుకు ప్రాంతాన్ని నుంచి వచ్చారు. అంటే ఇక్కడ కాదు, తణుకు నుంచి వచ్చారు. అలాగే వెలగపూడి రామకృష్ణ గారు ఇక్కడ కాదు, ఆయన కూడా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు. సో ఇద్దరు లోకల్ క్యాండిడేట్స్ కాదు, కానీ ఇక్కడ స్థిరపడ్డారు. అలాగే ప్రజలతో మమేకం అవ్వటం కానీ, ప్రజల సమస్యలు తెలుసుకోవటంలో కానీ డౌన్ టు ఎర్త్, అంటే ప్రతి ఒక్కరితో కూడా ఎటువంటి అభిప్రాయాలకి భేదాభిప్రాయాలకి తావివ్వకుండా మాట్లాడేటువంటి మనస్తత్వం ఎంవీపీ సత్యనారాయణ కూడా ఉంది. సో ఇద్దరు కూడా అక్కడ ఒకే సామాజిక వర్గం, ఒకే రకమైనటువంటి మనస్తత్వం, ప్రజలతో కలిసిపోయేటువంటి మమేకమైనటువంటి తత్వం ఇద్దరికి కూడా ఉంది. కాబట్టి ఇద్దరు సమవుజ్జీలే. ఇప్పుడు కనుక చూసుకుంటే ఇంతవరకు ఆ కాన్స్టిట్యున్సీ వచ్చేప్పటికి ఇద్దరు కూడా అభ్యర్థిత్వం ఖరారైపోయింది. అంటే వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి 9 లిస్టుల్లో ప్రాథమికంగానే అక్కడ ఎంవీపీ సత్యనారాయణ పేరు డిక్లేర్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు కొంత సందేహాస్పదం కాకుండా అభ్యర్థిని డిక్లేర్ చేశారు. అలాగే టీడీపీ కూడా ఏం చేసిందంటే అక్కడ మళ్ళీ జనసేన కూటమి నుంచి జనసేనకి ఇవ్వాలా, టీడీపీకి ఇవ్వాలని మేమస్ కాకుండా అక్కడ వెలగపూడికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. సో ఇద్దరికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఎప్పటి నుంచో కూడా అక్కడ కాంగ్రెస్ తీసుకున్నా కాంగ్రెస్ అక్కడ గెలవలేకపోయింది. 2009లో కూడా కాంగ్రెస్ గెలవలేదు కదా, అప్పుడు కూడా టీడీపీ గెలిచింది. 2014లో గెలిచింది, 2019లో గెలిచింది, 3 సార్లు ఆయన హ్యాట్రిక్. అంత బలమైనటువంటి అభ్యర్థి. అందులోనూ ముఖ్యంగా 2019కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు బాగా గట్టిగా వీచాయి. అయినా సరే వెలగపూడి రామకృష్ణ బాబు అక్కడ గెలవటం, ఆయనకు ఉన్నటువంటి ప్రజా సంబంధాలు, ప్రజా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటానికి ఒక ఉదాహరణ. అంటే ఇక్కడ 4 సీట్లు గెలిచాయి, కానీ ఆయన సీటును నిలబెట్టుకున్నారు ఆయన. కాబట్టి ఆయన ప్రజా అభిమానాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా భావించి ఎంవీపీ సత్యనారాయణ గారు కూడా నిలబెట్టడానికి కూడా కారణం అదే. అలాగే ఇద్దరు కూడా ఆర్థికంగా బలవంతులే, ఆర్థికంగా ఖర్చు పెట్టడానికి ఇద్దరు కూడా వెందీయరు.
కాబట్టి అక్కడ ఫైట్ చాలా రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ఏంటంటే గతంలో కనుక మనం చూసుకుంటే విజయమల్ల ఆవిడ నిలబెట్టారు వైఎస్ఆర్సీపీ తరఫున. తర్వాత అంతకుముందు చూసుకుంటే వంశీకృష్ణ యాదవ్ నిలబడ్డారు. సో ఇద్దరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏమవుతుందంటే వంశీకృష్ణ యాదవ్ ఇటీవల రీసెంట్గా ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత చిరకాల ప్రత్యర్థులైనటువంటి వీళ్ళిద్దరూ కూడా వెలగపూడి ప్లస్ వంశీకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సన్నిహిత మిత్రులు అయ్యారు. ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని చూసుకుంటే యాదవకి సంబంధించిన ఓట్లు కూడా చాలా కీలకం. ఈ ఓట్లని వంశీకృష్ణ యాదవ్ తను ఒక మిత్రుడిగా ఉండి జనసేనతో కూడా ఉండడం వల్ల ఇప్పుడు జనసేన కూటమి ఆ యాదవకి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఆయనకి కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకొక ఏషియల్ పాయింట్ ఏంటంటే జనసేనకి ఈ కాపు సామాజిక వర్గం, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపు ఇలాంటి వర్గాలు కూడా ఇప్పుడు జనసేన వెంట ఎక్కువగా కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఆ ఓటు బ్యాంకు కూడా వెలగపడి నిలుపుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చేప్పటికి ఈయన డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎంవీవీ సత్యనారాయణ కూడా ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్ర చాలా తీవ్రంగా ప్రతి వార్డులో కూడా తిరుగుతున్నారు. దాంతో అధికార పక్షం పైగా ఏంటంటే ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా తన పార్లమెంటు నిధుల్ని చాలా వరకు ఏంటంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. సో అదే ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ వాటిని తీవ్రమైనటువంటి పరిశీలనాత్మక దృష్టితో వాటిని పరిష్కారం చూపిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆయనకి ఈ 45 డేస్లో ఎడిషనల్గా అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా రెండోది ఏంటంటే ఆయన ఇప్పుడు తెలుగుదేశం అమలు జరిపినటువంటి పథకాలు అప్పుడు వెలగపూడి రామకృష్ణకి ఎలా అడ్వాంటేజ్ అయిందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అమలు పరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మఒడి దగ్గర నుంచి తీసుకున్న, తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకున్న, తర్వాత వృద్ధులకి పెన్షన్ తీసుకున్న, ఇంటింటికి వాళ్ళు ఇచ్చేటువంటి పథకం ఏదో ఒక రూపేణ అంటే బలహీన వర్గాల వాళ్ళకి, పేదవాళ్ళకి వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఖచ్చితంగా ఎంవీపీ సత్యనారాయణకి ఎడిషనల్ అడ్వాంటేజ్. అంటే ప్లస్ పాయింట్స్ అటు ఇటు రెండు చెప్తున్నారు. కాబట్టి ఒక ఇంటికి ఎవరైతే ఒక ఆర్థికంగా ప్రయోజనం పొందారో వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీని మర్చిపోరు. సో ఆ అడ్వాంటేజ్ ఎంవీపీ సత్యనారాయణ గారికి ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు రేపు కనుక బీజేపీ కనుక ఉన్నట్టయితే, ఒకవేళ ఈ కూటమిలో కనుక జాయిన్ అవ్వకపోతే అది కొంత ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ తూర్పు నియోజకవర్గాన్ని కనుక తీసుకుంటే రేపు ఖచ్చితంగా అక్కడ అభ్యర్థిని నిలబెడతారు. అక్కడ కూడా ఒక 2% ఓట్ బ్యాంక్ని ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు చీల్చుకుంటాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ జరిపినటువంటి అమలు జరుగుతున్నటువంటి పథకాలు ఎంతో కొంత ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడ షర్మిల కూడా ఇప్పుడు విస్తృతమైన పర్యటన వల్ల ఒక 2% ఓట్ బ్యాంకు చీలుస్తుంది అక్కడ. అలాగే ఇప్పుడు బీజేపీ 1% వరకు, 0.85 వరకు అక్కడ 1% చీలుస్తుంది ఒకవేళ విడిపోకపోతే. కాబట్టి ఒక 3%, 4% ఓట్ బ్యాంకు ఎవరి ఓట్లను చీలుస్తుంది ఆ తూర్పు నియోజకవర్గంలో అనేది చాలా కీలకం. అదే కనుక ఎవరిని ఓట్లను ఎక్కువగా చీల్చగలిగితే మార్జిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఓట్లు కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. అంటే 5,000 ఓట్ల లోపు మాత్రమే తేడా ఉంటుంది. ఈ 5,000 ఓట్లని ఏ పార్టీ చీల్చుకుంటుందన్న దాని మీద విజయావకాశాలు ఉంటాయి. అలాగే రేపు మారుతున్నటువంటి రాజకీయం 45 డేస్ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా ఈ తూర్పు నియోజకవర్గంపై ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు ఈసారి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం చాలా గట్టి పట్టుదలతో ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తూర్పు నియోజకవర్గాన్ని ఈసారి గెలిచి తాము అక్కడ తిరుగులేని కంచుకోటగా ఉన్న టీడీపీ నుంచి అది కైవసం చేసుకోవాలని అది చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తోంది.
ఈ తీవ్రమైన ప్రయత్నంలో మీరు చెప్పినటువంటి మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది, 5,000 ఓట్లు లోపే. ఒక్కొక్కసారి 1000 ఓట్లు తేడా ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కాంటిన్యూగా కూడా అదే జరుగుతుంది. 1000 ఓట్లు మించి కూడా తేడా ఉండదు. అంత తక్కువ మార్జిన్లో ఇద్దరిలో ఒకరు బయటపడతారు. కాబట్టి ఇంత తక్కువ మార్జిన్లో ఉన్నప్పుడు ఎవరు బయటపడతారు అన్నది మనం చెప్పలేం. చాలా టఫ్ ఫైట్గా ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టుగా తూర్పు నియోజకవర్గం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను మహేష్. బాగా చెప్పారు సార్. అయితే మనం కూడా ఎప్పటిదాకా వేచి చూడాలి సార్. తూర్పు నియోజకవర్గంలో ఎవరు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ అంటే టీడీపీ గెలిచి ఇంకొక విజయాన్ని నమోదు చేసుకుంటుందా, లేకపోతే వైసీపీ గెలిచి తన మొట్టమొదటి జెండా ఎగరేస్తుందో మనం అప్పటిదాకా వేచి చూడాల్సిందే సార్.